ఏపీజీ మరియు బీసీ చైర్మన్ తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ప్రజలకు చేరువై ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 100% నెరవేర్చి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. మొన్నటికి మొన్న అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ వెనకాల మద్యం బాటిల్ దొరికాయని చెప్తున్నామని, మీరు చెప్పేటువంటి ప్రతిదీ కూడా అబద్ధాలు అప్రచారాలని మేము నిరూపిస్తూనే ఉన్నామన్నారు. అయినప్పటికీ కూడా మీకు లెక్కలేదని, మీకు దేవుడంటే భయం లేదని, భక్తి లేదని, కాబట్టే మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ ఇంతవరకు కూడా బుద్ధి రాలేదంటే మరి మొన్న జరిగినటువంటి మద్యం బాటిళ్లు నీకే దొరికాయా, నీకే కనబడతాయా? ముందస్తుగా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజం తోడుకున్నట్లు ఆ రోజున సతీష్ అక్కడ రైల్వే యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా చిత్రీకరించి నువ్వే ముందస్తుగానే మరి ఎవరో చేశారు, ఆయన చనిపోయాడని నువ్వే ముందు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇకనైనా మారండి అని, తిరుమల తిరుపతి దేవస్థానం పై గాని అక్కడ కొలువైనటువంటి కలియుగ దైవత్వం వెంకటేశ్వర స్వామి మీద గాని నువ్వు ప్రయోగాలు చేయొద్దని అన్నారు. నువ్వు ఆయన్ను మంచిగా వాడుకోవాలని, ఎప్పుడు కూడా మంచిగా వాడుకోవాలని అన్నారు. నువ్వు చేసేటువంటి దుష్ప్రచారం తప్పకుండా తప్పని అన్నారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా నువ్వు చేసేది తప్పని తెలిపారు. తప్పకుండా దేవుడు శిక్షిస్తాడని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ రోజున మరి ఇన్ని జరుగుతుంటే కూడా నీకు ఇంకా కనువిప్పు కాలేదు అంటే మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో అధర్మాలు మాట్లాడావంటే మరి తప్పకుండా దేవుడు సమయం కోసం వేచి ఉన్నాడనేది నిర్వివాదం. కాబట్టి కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా నీకు మాత్రము ఇలాంటి మాటలు తగవు అని నేను గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాను. మరి ఎల్లో మీడియా నీ మీద విష ప్రచారం చేస్తుందంటున్నావు. ఎల్లో మీడియా ఎందుకు విష ప్రచారం చేసింది? ఈరోజు అన్ని ఛానల్స్ని కూడా అడగండి. ఎల్లో మీడియానే కాదు, ఒక సాక్షి తప్ప ఎవరినైనా అడగండి, ప్రజలను అడగండి, మీడియా వాళ్ళని అడగండి, ఎవరిని ఒక డ్రోన్స్ పెట్టి కూడా మేము చూస్తున్నాం. ఈగలై కూడా ఉంది. కాబట్టి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఏ పని చేసినా ఎక్కడ చేసినా కూడా నువ్వు మాత్రం తప్పించుకోలేవు. అన్ని ఆధారాలతో బయటపడి నువ్వు తప్పకుండా శిక్ష అనుభవిస్తావని కూడా నేను హెచ్చరిస్తున్నాను. మరి ఈ రోజున బిఆర్ నాయుడు గారు చైర్మన్గా పెద్ద ఆయన్ను నియమించి ఆయన ద్వారా ఈరోజు మరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్తం ఏ విధంగా వైభవంగా ఎన్నో పెను మార్పులతో అక్కడ జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా ఈ రోజున ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఒక చక్కటి వాతావరణంలో ఆమోదయోగ్యమైనటువంటి దర్శనాలతో ఈరోజు మరి భక్తులైతేనేమి ప్రజలైతేనేమి ఎంతో సంతోషంతో ఆయన దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చెందుతూ ఉంటే ఆయన ప్రైవేట్ సైన్యం అక్కడ ఉందంట, ఇలాంటి అకృత్యాలన్నీ చేస్తూ ఉందంట. అంటే వాళ్ళు చేసి అదే చెప్పాను కదా, ఒకటే సామెత అన్నిటికీ, గుమ్మడికాయలు దొంగ భుజం దాడుకున్న వాళ్ళు చేస్తూ ఇతర మీడియాలపైన ఇతర ప్రజలపైన వేయడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదని నేను ఆయనకు హితవు పలుకుతున్నాను. అందరినీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటారు, సిఐడి వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారంటారు, ఏంటి మీడియా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారంటారు, ప్రజలు తప్పు మాటలు మాట్లాడుతున్నారంటావు. ఇంకా నువ్వు ఒక్కడివే నిజాయితీ పరుడువా? నువ్వు ఒక్కడివే సత్య హరిశ్చంద్రుడివా లేక అసత్య హరిశ్చంద్రుడివా? తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీ మాటల ద్వారా అని కూడా మీకు తెలియజేస్తూ తప్పకుండా ఇకనైనా మారండి. తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ అక్కడ కొలువైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి మీద కానీ నువ్వు ప్రయోగాలు చేయొద్దు. నువ్వు ఆయన్ను మంచిగా వాడుకోవాలి, ఎప్పుడు కూడా మంచిగా వాడుకోవాలి. నువ్వు వాడుకునేది, నువ్వు చేసేటువంటి దుష్ప్రచారము తప్పకుండా తప్పు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా నువ్వు చేసేది తప్పు. తప్పకుండా దేవుడు శిక్షిస్తాడని కూడా నిన్ను హెచ్చరిస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు.